తన కెరియర్ని మొదలుపెట్టిన బోయపాటి శ్రీనివాస్ ఇప్పటివరకు 6 సినిమాలు తీశాడు. ఇందులో బ్లాక్ బస్టర్తో పాటు యావరేజ్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే శ్రీను కథ కూర్పులో పడరాని పాటలు పడతారని టాలీవుడ్ టాక్. దీంతో తాను స్వయంగా కథలను సృష్టించుకోలేక ఇతరులపై ఆధారపడతారన్న వార్తలు లేకపోలేదు. అయితే కథ ఓకే అయితే సినిమా ప్రజెంటేషన్ విషయంలో మాత్రం బోయపాటి సాటెవరూ లేరనే చెప్పాలి. ఇతడి దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమా కథను కూడా గీతా ఆర్ట్స్ సంస్థ మార్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే హ్యాట్రిక్ హిట్లు సాధించిన కొరటాల శివ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బోయపాటి శ్రీను కార్నర్ చేశాడు. నందమూరి బాలకృష్ణ నటించిన సింహ కథతో పాటు మాటలు కూడా తనవేనని కొరటాల చెప్పేశాడు. కాగా ఇందులో ఒకదానికే క్రెడిట్ ఇస్తానని బోయపాటి చెప్పడంతో తాను 2 వద్దన్నానని చెప్పేశాడు. కొరటాల శివ ఈ రకంగా స్టేట్మెంట్ ఇవ్వడంతో బోయపాటి చేసే కొత్త ప్రాజెక్టులకు ఇబ్బందులు తప్పేట్లు లేదనే తెలుస్తోంది.